ఇప్పుడు చిన్నపిల్లోడు కిందగా ఏమంటారు దొగ్గాడుతూ ఉంటారు కదా, మోకాల మీద వేసి నడుస్తూ ఉంటాడు క్రాలింగ్. అలాగే చేస్తున్నప్పుడు వాడు పెద్దోళ్ళని చూసి ఈ దేవుడు కొందరినే నడిపిస్తాడు, నాలంటి వాళ్ళని నడిపాడు అనుకుంటే అర్థం ఉంటుందా? సో పుట్టిన పిల్లోడు అందరిని చూసేసి వీళ్ళందరూ ఇంత పెద్దగా ఉన్నారు, దేవుడు కొందరినే పెద్దగా చేస్తాడు, నాలంటి వాళ్ళని చేయడంటే అర్థం ఉందా? ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఎదిగే సమయం ఉంది, ప్రార్థనకు సమాధానం వచ్చే సమయం ఉంది, స్వస్థపరిచే సమయం ఉంది, విడుదలపరిచే సమయం ఉంది. దేవుడు నీ యొక్క పాపము నుంచి బయటికి రా అంటున్నాడు. తాగుబోతైతే మానేసే, తిరుగుబోతైతే మానేసే, లేకపోతే ఏదన్నా స్క్రీన్ అడిక్షన్స్ ఉంటే మానేసే, యాంగర్ బస్ట్ లేకపోతే కోపం అట్లాగా విపరీతంగా వస్తుంది, క్షమాపణ లేని గుణం, మత్సరము, కలహములు ఇట్లాంటి గుణాలు ఏమన్నా ఉంటే వదిలేసే. అవి వదిలేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడేమో, నీ క్షమాపణ లేని గుణాన్ని బట్టి దేవుడు ఎదురు చూస్తున్నాడేమో, నువ్వు క్షమించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో, నువ్వు క్రీస్తును పోలి నడవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో, నువ్వు ఆయన సువార్త ప్రకటించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. నీ దగ్గర ఉన్న లేకపోతే నా దగ్గర ఉన్న చెడ్డ గుణాలను వదిలేసుకోకుండా దేవుడు పక్షపాతి అంటే అది ఏ మాత్రం కరెక్ట్ కాదు. రక్షింపక నా చేయి కురుచ కాలేదు కానీ మీ పాపాలు అడ్డంగా వస్తున్నాయి. ఆయన నీతిమంతుల పక్షాన ఆయన చెవి ఉంది, నీతి లేని వారి పక్షాన కాదు. సో కాబట్టి దేవుడు చేయగల సమర్థుడు, అందరికీ పక్షపాతం లేకుండా చేయగల సమర్థుడు, దేవుడు పక్షపాతి కాదు అని వాక్యంలో ఉంది.